అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా హుజరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇతడు సమ్మయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ గారు కరుణాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. అలాగే ఈ నెట్వర్క్ సెక్రటరీ చెస్ నెట్వర్క్ సెక్రటరీ అయినటువంటి హరిబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. మరొక అతిథి డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే వి యజ్ఞేశ్వర్ సీనియర్ అడ్వకేట్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ఏ విజయ్ కుమార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గౌడ్ డిగ్రీ కాలేజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే పి దివాకర్ రిటైర్డ్ లెక్చరర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. మరి కార్యక్రమాన్ని సమ్మయ్య గారు నిర్వహించాల్సిందిగా కోరుతూ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముందు అతిథుల యొక్క సందేశాలు ఉంటాయి కాబట్టి కొంత సమయం ఇచ్చి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సమ్మయ్య గారికి అప్పగిస్తాం. నమస్కారాలండి. ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఈ చెస్ టోర్నమెంట్ చెస్ నెట్వర్క్ మరియు మున్సిపాలిటీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల వివిధ పాఠశాల ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ హెడ్ మాస్టర్స్ అందరి సహకారాలతోని ఈరోజు మనము ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడానికి అసలు ఏ విధంగా ఈ టోర్నమెంట్ను ఎన్ఆర్ఐలో కొంతమంది వాలంటరీగా పిల్లల్లో చెస్ తీసుకెళ్ళాలి, సమాజం ఎటుపోతుంది, సమాజంలో మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక గేమ్ అన్నటువంటి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే వాళ్ళ అలవాట్లు ఏ విధంగా మారి మంచిగా తయారవుతారన్న ఉద్దేశంతో వీరి ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు దేశం లోపల రాష్ట్రం లోపల జిల్లా లోపల దీన్ని ఈ చెస్లను ఉచితంగా పంపిణీ చేస్తూ అందులో యువతలో ఒక చైతన్యాన్ని నింపడం కోసము మంచి ఆలోచనలు నింపడం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు నేను తోడ్పాటు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హరిబాబు గారు ఈ యొక్క ఇక్కడ హుజరాబాద్లో కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు చెస్ నెట్వర్క్ వాళ్ళు ఏ విధంగా కండక్ట్ చేస్తారు క్లుప్తంగా 2 నిమిషాలలో చేసినట్టయితే, ఎందుకంటే మనకు చీఫ్ గెస్ట్ గారు కరీంనగర్కి వెళ్ళాలి అర్జెంటుగా, తనతో మాట్లాడించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఇంకేమన్నా ఉన్నట్టయితే మనం పిల్లలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వచ్చండి. ముందు ఆ ఉద్దేశం చెప్పినట్టయితే సార్ నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇద్దాము సార్ చేతుల మీద, తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. వేదిక నమస్కారం. వచ్చిన ఆడబిడ్డలకు ఈరోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ అందరికీ బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు చేస్తున్నాము. థ్యాంక్ యూ చెప్తున్నాము. కొత్త నుంచి ఈ ఓపికగా 5 అనుకున్న గ్రౌండ్స్ 4 కంప్లీట్ చేశారు. అనౌన్స్ విన్నర్
సారు నాకు 2 నిమిషాలు ఇచ్చిండు, కానీ ఒక 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకొని కంప్లీట్ చేస్తా. ఎందుకంటే మా ఎఫర్ట్ అంతా కనీసం ఒక 15 సంవత్సరాల ఎఫర్ట్ ఇదంతా మా దగ్గర నడుస్తుంది. మా గ్రూప్ అంతా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాలంటీర్ చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నాము. ఇండియాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. అన్ని దేశాల గురించి మా నెట్వర్క్ ఉంది, మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. అయితే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అందరూ ఆలోచిస్తారు ఏం చేద్దాము, మేమేమి గివ్బ్యాక్ ఇద్దాము సమాజానికి. కొంతమంది వైద్యపరంగా ఇస్తారు, కొంతమంది వయోజనులకు ఇస్తారు, కొంతమంది లాపరంగా ఇస్తారు. మేము ఎంచుకున్న ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా నర్చర్ చేసుకుంటూ వాళ్ళు పెద్దగా తర్వాత ఫ్యూచర్ జనరేషన్ బిల్డ్ అవుతామని చెప్పేసి ఆ ఉద్దేశంతో చిన్నపిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్, చైల్డ్ ఎంపవర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్ దాని మీద నేను గత 15 సంవత్సరాలకు పనిచేస్తున్నాము. ఆ క్రమంలోనే రూరల్లో ఉండే పిల్లలకి ఎక్కువ విద్యావకాశం లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం, వీటన్నిటికీ వాళ్ళకు ఇన్నోసెన్స్, వాళ్ళని ఫ్యూచర్ నుంచి ఎక్కడ తయారు చేయాలని చెప్పేసి మేము ఒక రీడింగ్ ప్రోగ్రామ్ తయారు చేశాము. ఆ ప్రకారంగా రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని 15 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ అయ్యి తెలంగాణ మొత్తంలో 150 స్కూల్స్లో మేము లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేసి అవి రన్ చేస్తున్నాము. ప్యారల్గా రన్ అవుతుంది. దాంట్లో ఒక ఛాలెంజ్ వచ్చింది మాకు. దయచేసి మీరు అందరూ వినాలి. మీరు ఇచ్చిన 3 మినిట్స్ నేను వేస్ట్ చేయండి సార్. సో పిల్లలు ఆల్రెడీ స్కూల్లో చదివిస్తున్నారు, పంతులు చదవమంటారు, ఇంటికి వచ్చింది పేరెంట్స్ చదవమంటారు. మేము కూడా బుక్స్ ఇవ్వడం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఆ ప్రోగ్రామ్ డిఫరెంట్ వేలో వాళ్ళని అప్రోచ్ చేస్తే కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది రాకపోవడం, అదే విధంగా మేము మేధం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఎట్లా తీసుకోవాలని చెప్పి. ఆ క్రమంలోనే లాస్ట్ ఇయర్ మాకు ఎట్లా తగ్గిందంటే దీనికి ఒక యాక్టివిటీని యాడ్ చేస్తే, ఆ యాక్టివిటీ ఎట్లా ఉండాలంటే గేమింగ్ యాక్టివిటీ, వాళ్ళకి బోరింగ్ ఉండకూడదు. ఒక యాక్టివిటీని యాడ్ చేస్తే స్టిల్ విల్ కంటిన్యూ టు వర్క్ విత్ కిడ్స్, వాళ్ళతో ఇంకా ఎంగేజ్ అయ్యి ఉంటామని చెప్పేసి ఈ చెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. చెస్ ఎందుకు మెయిన్గా తీసుకొచ్చుకున్నామంటే ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. మాకేమి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఎక్కువ మైదానాలు అవసరం లేదు, ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎనీ టైం ఆడుకోవచ్చు. చిన్న బోర్డు 16 feet by 16 inch by 16 inch 64 స్పేస్ ఉన్న 500 రూపాయల బోర్డు ఎంత మ్యాజిక్ చేస్తుందని మాకే ఆశ్చర్యిస్తున్నారు. సో మన దేశంలో తమిళనాడు, కేరళలో చాలా అడ్వాన్స్ నెట్టిస్తూ ఉన్నారు. మన దగ్గర చాలా అకంప్లిష్డ్ పిల్లలు మన తెలంగాణ, వరంగల్ నుంచి కూడా ఉన్నారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని లాస్ట్ 1 year నుంచి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. మెయిన్ ఏంటంటే ఈ గేమ్ని ఫస్ట్ యూత్ స్టూడెంట్స్కి తీసుకెళ్ళాలి. మేము వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న డిస్ట్రాక్షన్స్కి, సోషల్ మీడియా కానీ, గ్యాడ్జెట్స్ కానీ, పేరెంటల్ డిస్ట్రాక్షన్స్ కానీ, ఊళ్ళలో కానీ చాలా క్లూలెస్ ఉన్నారు. వాళ్ళని ఒక డైరెక్షన్ తీసుకోవాలంటే చదవమంటే చదవడు, ఆడరా అంటే ఆడవాడు, ఇక్కడ పోయి ట్రైనింగ్ చేసుకోవాలంటే చేయడు. సో వానికి ఇది ఒక యోగా లాగా, ఒక మెథడాటికల్ సిస్టమ్ లాగా ఒక దగ్గర కూర్చొని ఒక పావుగంట వాడు కూర్చొని ఆడితే వాడికి ఆలోచన కలుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్ అది. ఒక దగ్గర కూర్చోవడము, మిమ్మల్ని ఆలోచించడము, మెదడును స్లో చేయడము, మనకున్న ప్రాబ్లమ్స్ని చెస్ ద్వారా సాల్వ్ చేసుకోవడం, ఇదే మా ఎయిమ్. వాళ్ళని స్లో చేయడం, మనకున్న అడిక్షన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి యూ షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ ద గేమ్. హీ విల్ స్లో డౌన్, హీ స్టార్ట్ థింకింగ్. గేమ్ ఆడినప్పుడల్లా వేరే వేరే ఎత్తులు వేస్తాడు, వ్యవహారాలు చేస్తాడు. అదే వ్యూహాలన్నీ వాడికి ఉన్న లైఫ్లో ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. వేరే వేరే డిస్ట్రిబ్యూషన్స్ మాకు ఫండింగ్స్ వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. దాంతోపాటుగా వాళ్ళకు ట్రైనింగ్స్, టోర్నమెంట్స్ ఇట్లా మాకు ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి డిస్ట్రిక్ట్లో ఎవరైతే మాకు పార్ట్నర్షిప్ చేస్తున్నారో 50% డిస్ట్రిబ్యూషన్, 50% ట్రైనింగ్ అండ్ టోర్నమెంట్స్, ఈ కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాము. క్లబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా మేము హైదరాబాద్లో కూర్చుంటాం, మా ఫ్రెండ్స్ అంతా విలేజ్లో కూర్చుంటాం. విలేజ్లోకి ఎట్లా వెళ్ళాలి? మా డిపెండ్స్ అన్ని మళ్ళీ స్టూడెంట్స్ అంటే స్కూల్స్, స్టూడెంట్స్ వచ్చి కాలేజెస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఫస్ట్ ఆట నేర్పించి వాళ్ళ దగ్గర క్లబ్స్ ఏర్పాటు చేసి, స్కూల్స్లో క్లబ్స్, కాలేజెస్లో క్లబ్స్, విలేజెస్లో యూత్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ చేసి విలేజ్లో ఇది స్ప్రెడ్ చేయడము. వచ్చే 2-3 సంవత్సరాల్లో
అందరూ తెలంగాణలో మొత్తం చెస్ పీరియడ్ కావాలి, మనకు కొత్త డైరెక్షన్ ఏర్పరచుకోవాలి, మనకు మంచి భవిష్యత్తు మనం ఏర్పరచుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీరు 2 నిమిషాలను పూర్తి చేశారు. ఏం లేదండి, ఈరోజు సెల్ ఫోన్లలో మనము 3-4 గంటలు రోజు వెయిట్ చేస్తున్నాము. అట్లా నెలకి రోజు 3 గంటలు అంటే 90 గంటలు, 100 గంటలు వాటి మీదనే, సంవత్సరానికి 1000 గంటలు చొప్పున ఈ మధ్య సర్వేలో చెప్పారు. 1000 గంటలను మనము వెయిట్ చేయడం వల్ల మనకి ఏమీ రాదు. దాంట్లోకి వెళ్ళి రోజు 1 గంట ఇలాంటి స్కిల్స్ మీద ఏర్పాటు చేసినట్టయితే మన మెదడుకి పదును వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మనం ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఒక 15 సంవత్సరాల నుండి వాళ్ళ యొక్క శ్రమ అంతా కూడా, వాళ్ళు సంపాదించినటువంటి డబ్బునంతా కూడా మన యువత అన్నటువంటి బాగుపడి సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు చెస్ నెట్వర్క్ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి ఒక అబ్బాయి రాజేష్ 1 నిమిషము, ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 1 minute. Hearty congratulations to all the participants. I don't want to waste much time here. So, స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, స్వరాష్ట్రాన్ని సంపాదించుకున్నాము, కరోనా మహమ్మారి కూడా పారదోలాము. ఇక్కడ మనల్ని వెంటాడుతున్నటువంటి మరొక పెనుభూతం ఏంటంటే, కెన్ ఎనీబడీ గెస్? ఫోన్, of course, very good, excellent one. Phone, and the next one is drugs. Okay, మాదక ద్రవ్యాలు. సో మాదక ద్రవ్యాలపైన ఒక ఉక్కుపాదం మోపాలనేటువంటి కసితో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అసోసియేషన్తో సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ, ఆ అవగాహనలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామి, ఏ విధంగా అయితే కరోనాని పారద్రోలామో కలిసికట్టుగా, ఒక మెడికల్ డిపార్ట్మెంటే కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భాగస్వామి ఒక విజయాన్ని సాధించాము. అదేవిధంగా ఇప్పుడు మన యువతను పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందరం కలిసికట్టుగా ముందుకు సాగి దీన్ని అరికట్టాలనేటువంటి నెపంతో ఒక ప్రతిజ్ఞను మీ ముందుకు తీసుకొచ్చాము. Very soon we are going to come to your communities and colleges, schools, with association with the police department. Okay, and not only the police department and the trainers, but also everybody, అందరూ కూడా దీంట్లో భాగస్వామి దీన్ని ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాము. I request everyone to please rise for the occasion to take a oath on this anti-drug narcotics. I request the dignitaries of the dais and all the participants, parents, everybody please stand for pledge. I request everyone to please stretch your right arm forward. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. Say no to drugs. Say yes to life. Thank you very much. Thank you very much for this wonderful opportunity, sir. Thank you, Rajesh. మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ గారు కరుణాకర్ సార్ తనకు అర్జెంటుగా కరీంనగర్ వెళ్ళవలసిందండి. సార్ సందేశం ఇస్తూ ఈరోజు ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళ సార్ చేతుల మీద విజేతలకు ఆ యొక్క బహుమతి ప్రదానోత్సవం చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకొక 20 నిమిషాలలో ఇది ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ముఖ్య అతిథి సార్ సిఐ గారు కరుణాకర్ సార్ మాట్లాడవలసింది. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చెస్ నెట్వర్క్ వాళ్ళకి, అలాగే పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు సార్
ఫోన్ చేసి ఇలా చెస్ కండక్ట్ చేస్తున్నాం సార్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రావాలని నేను కొంచెం షాక్ అయ్యాను. పిల్లలకు చెస్ కండక్ట్ చేస్తున్నాను అంటే ఈ రోజులో ఒక పిల్లలు సెల్ ఫోన్స్ పక్కన పెట్టేసి చెస్ ఆడుతున్నారా అని చెప్పేసి నిజంగా ఇది కొంచెం అద్భుతమైన అనుభవం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసాను, అన్నం తినట్లేదని చెప్పేసాను, సెల్ ఫోన్ ఇచ్చేసి వాడికి ఆ యూట్యూబ్ ఆన్ చేసి వాడికి ఇచ్చు అంటే మన తల్లిదండ్రులే వాళ్ళను చెడగొడతా ఉంటారు. అలాంటిది పిల్లలు సెల్ ఫోన్స్ పక్కన పెట్టేసి చేస్తూ ఆడుతున్నారంటే ఇది హర్షించదగ్గ విషయము. దానికి ఇలా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ పిల్లలను ఇలాంటి క్రీడలకు ప్రోత్సహించినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎంతసేపు వాళ్ళు పిల్లలు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంకులు రావాలి, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలంటారు, ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు చదువు అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. మంచి స్కూల్లో చదివించాలని చెప్పేసి పెద్దలు వేరే స్కూల్లో వేస్తుంటారు. మార్నింగ్ నుంచి వాళ్ళకు పొద్దున ఇక్కడ 7:30, 8 స్కూల్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ 5, 6 వస్తారు. పొద్దున్న స్కూల్లో వాళ్ళకి క్లాసులు అని చెప్పేసి అసైన్మెంట్స్ అని అవి ఇస్తూ ఉంటారు. డే అంతా అక్కడ అదే ఉంటుంది. చాలా స్కూల్లో నేను ప్రైవేట్ స్కూల్లో చూశాను, వాళ్ళకి కనీసం గేమ్స్ పీరియడ్ ఒక 40 minutes 1 hour గేమ్స్ పీరియడ్ ఉండట్లేదు. కంప్లీట్గా ఇవే క్లాసెస్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి రాగానే వాడికి రాత్రి 9-10 గంటల వరకు కూడా వాడికి రాసుకున్న వాడనంత అటువంటి హోంవర్క్స్ ఇస్తున్నారు. రాగానే మళ్ళీ హోంవర్క్స్ రాసుకోవడము, మళ్ళీ చదవడం. ఇలా అయితే వాడికి మైండ్ ఎలా పనిచేస్తుంది? కనీసం వాళ్ళకి 1 గంట 2 గంటలు రిలాక్స్ ఉండాలి. మనకి పొద్దుగా చదువుతా ఉన్నా కానీ మనకి పనిచేయదు, దానికి కూడా రెస్ట్ అవసరం ఉంటుంది. సో ఆ రిలాక్స్నెస్ దొరకాలంటే కొంచెం మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీస్, కొంచెం గేమ్స్ ఆడుకోవడం కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఇవి ఆడుకున్నట్టయితే కొంచెం మెంటల్గా వాళ్ళే యాక్టివ్ అవుతారు, ఫిజికల్గా కూడా ఫిట్నెస్ ఉంటుంది. సో ఎప్పుడు చదివే కాకుండా ఆటల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు మానసిక ఎదుగుదలకు, మనకి శారీరకంగా ఎదుగుదలకు ఇవి తోడ్పడతాయని చెప్పేసి తెలియజేసుకున్నాను. నాకు కొంచెం అర్జెంట్గా అవసరం ఉంది, సారీ ఏమనుకోవద్దు, వెళ్ళాలి కాబట్టి దీంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య 2-3 ఇన్సిడెంట్ చూసామండి. ఎట్లా అంటే ఒక వ్యక్తిని చంపి ఏ విధంగా చంపి వాళ్ళని పాల్గొనాలి, వాళ్ళ యొక్క ఎవిడెన్స్ లేకుండా చేయడానికి కోసము యూట్యూబ్ అలా చర్చ చేసి వాళ్ళని చంపడం జరుగుతుంది. అలాంటి క్రిమినల్ నేచర్ వెళ్తున్నటువంటి దాంట్లో ఈరోజు మన సిఐ గారు కానీ ఇంకా ఇంతకుముందు మనము యాంటీ డ్రగ్స్ అగెనెస్ట్గా మనం ప్లెడ్జ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి లక్ష్యాలని, మంచి లక్ష్యాలను, మంచి ఆలోచనని రోజు ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా చేయండి. అందరూ కూడా ఫిజికల్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ గేమ్స్ ఆడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీ ఆలోచనలు వస్తాయి. దాంతో మన ఎదుగుదలతో పాటు సమాజ ఎదుగుదల కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరెడ్డి సార్ గారికి ఈరోజు ఎవరైతే ప్రైజ్ విన్నర్స్ ఉన్నారో 2 విభాగాలలో ఇస్తున్నామో ఆ 2 విభాగాల దాతలు ఇక్కడ A to Z మెడికల్ స్టోర్ నడుపుతున్నటువంటి నాగరాజు గారు దానికి ఇచ్చారు. రెండోది విజ్ఞాన్ స్కూల్ కోటేశ్వర గారు 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఈ యొక్క బహుమతి ప్రధానానికి వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈశ్వరెడ్డి. మరి ఈరోజు ఉదయం రాగానే చూస్తే ఎప్పుడో 6-7 గంటలకు బయలుదేరి కొన్ని ఊర్లలోకి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు అంటే వాళ్ళకు ఈ ఆట ఎంత ఇష్టం ఉన్నదనేటువంటిది వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. అట్లాగే ఇవాళ ఆడడం అనేది అందరం ఆడతాం, గెలవడం మాత్రం కొందరు మాత్రమే గెలుస్తారు. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒకసారి గెలవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి అందరూ చాలా బాగా ఆడారు. ఆటలో మరి 4 రౌండ్లు నిర్వహించడం జరిగింది. 4 రౌండ్లలో మీకు వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా మరి ఆర్బిటర్ రిజల్ట్ తీయడం జరిగింది. దీంట్లో అండర్ 15 ఏజ్ గ్రూప్లో ఫస్ట్ ఎస్ నేహా 4 పాయింట్స్తో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది.
నేహా ఎంజేపీ గర్ల్స్ హుజురాబాద్. ఎంజేపీ గర్ల్స్ నుంచి ఆమె రావడం జరిగింది. ఆమెకి అందరూ కూడా క్లాప్స్, బిగ్ క్లాప్స్. అట్లాగే సెకండ్ పి ఆకాంక్ష 4 పాయింట్స్తో ఈమె కూడా ఎంజేపీ స్కూల్ నుంచే వచ్చినట్టున్నది. మరి ఆమెకి కూడా అందరూ క్లాప్స్ కొట్టండి. ఈ అమ్మాయి అయితే పొద్దున 9:30కే వచ్చి ఉన్నది ఇక్కడ రెడీగా. అట్లాగే అండర్ 15 థర్డ్ ప్రైజ్ యమీనా. She is also from MJP Hyderabad. Thank you. అలాగే సిఐ గారు మరి వారికి అర్జెంట్ పనులందరూ వెళ్ళిపోతున్నారు. మీకు నెట్వర్క్ తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అట్లాగే ఓపెన్ సంబంధించి మరి ఈసారి కింద నుంచి మీదికి పోదాం. థర్డ్ టు ఫస్ట్ యు సౌజన్య థర్డ్ ప్రైజ్. యు సౌజన్య చూడండి. అట్లాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి బి సాత్విక. అలాగే ఓపెన్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు డి సుమలత విత్ 4 పాయింట్స్. డి సుమలత ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే ఆమె ఎప్పటి నుంచి చెస్ ఆడుతుందో, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంది, ఇవాళ జరిగిన దానికి సంబంధించి కూడా
ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపేట్స్. నాకు అంతగా చెస్ అంటే ఇంట్లో పిల్లలతోనే ఆడుతూ ఉంటా. దాని ద్వారా మమ్మీ నువ్వు కూడా బయట ఎక్కడ కాంపిటీషన్ అయితే నువ్వు వెళ్ళొచ్చు కదా, బాగానే ఆడుతున్నావు అనేది. కానీ ఇంత అవకాశం ఎక్కడైనా ఇస్తే బాగుండేది అనుకునేది, కానీ ఇంత అవకాశం ఇక్కడ ఇచ్చినందుకు ప్రొఫెసర్ శ్రీ చైతన్య ప్రొఫెసర్ ఒక నిమిషం. తను ఈరోజు టిఫిన్ బాక్స్ కూడా వాళ్ళ పిల్లలతో పాటు టిఫిన్ బాక్స్ కూడా ఇక్కడికే తీసుకొచ్చుకొని వాళ్ళ సారు ఎస్బీఐ మేనేజర్ సైదాపూర్ ఇక్కడే తీసుకొచ్చుకొని పిల్లలతో పాటు తాను కూడా ఈ రోజంతా ఇక్కడే గేమ్ ఆడింది. రియల్లీ ఒక ఇన్స్పైరింగ్ ఆయన, చాలా ఒక మోటివేషనల్. కాబట్టి మనం కూడా కొంతమంది నేను ఇక్కడ చూశానమ్మ పొద్దున వచ్చినప్పుడు, మా అమ్మ చదువుకోలేదండి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా అమ్మ ఇదే విధంగా చిన్నప్పుడు నన్ను కూడా ఇదే చిన్న చిన్న ఆటలు ఆడుకున్నప్పుడు తను వచ్చి దించేటప్పుడు చూసినప్పుడు మీ అందరి తల్లిదండ్రులను చూసినప్పుడు సేమ్ మా అమ్మ గుర్తొచ్చింది. కాబట్టి పిల్లలు ఏదైతే ఉన్నారో సేమ్ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని ఎదగాలి, నాకు పిల్లలు ఎదగాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, లేదా వాళ్ళు మంచి స్టేటస్తో బతకాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు నేను ఒక కమిషనర్ రాయను, నాకంటే కూడా గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ప్రొఫెసర్ రియల్గా పొద్దున్నే నేను చూసిన తర్వాత 8 గంటలకే వచ్చారు, 9 గంటలు 9:30కు వచ్చారు. టిఫిన్ బాక్స్ కూడా నేను వెళ్ళి అడిగాను, అమ్మ మీరు తిన్నారా ఏంటంటే నేను టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకున్నాను అన్నారు. కాబట్టి తన మాటల్లో ఈరోజు ప్రోగ్రామ్ గురించి చెప్పవచ్చు.